హాయ్ హలో నమస్తే. ఎలక్షన్ కమిషన్ పరిస్థితి ఏంటంటే ఇంక్ ఫ్రాడ్, బిఎంసి ఎలక్షన్స్లో ఇంక్ ఫ్రాడ్ మీద ఆరోపణలు. ఏంటంటే ఇంక్ ఫ్రాడ్, ఎప్పుడైనా సరే ఒక ఎలక్షన్ ఎవరి మీదైనా ఒక ఆరోపణలు వచ్చినప్పుడు మీరు దొంగతనం చేస్తున్నారండి అని అన్నప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మీ మీద ఇట్లా అనుకుంటున్నారు జనాలు అంటే నువ్వు జాగ్రత్తగా రెక్టిఫై అవుతావు. తప్పు చేస్తున్నావు అని చెప్తే తప్పు చేయకుండా ఉంటావు. ఎందుకంటే ఇక్కడ నువ్వు తప్పుగా రాసావంటే దాన్ని రెక్టిఫై చేస్తాం. పెన్నతోటి రాసేటప్పుడు ఇది స్పెల్లింగ్ తప్పు రాసామంటే దాన్ని రెక్టిఫై చేస్తాం. చెప్పినా సరే ప్రతిసారి అదే స్పెల్లింగ్ రాస్తున్నామని అంటే అర్థం నువ్వు కావాలని చేస్తున్నావని అర్థం. అంతే కదా, ఒక లెటర్ రాసేటప్పుడు స్పెల్లింగ్ తప్పు రాసావు, అలా కాదండి ఇలా రాయాలి, రెక్టిఫై చేయకపోతే నువ్వు కావాలని రాసావు. ఎలక్షన్ కమిషన్ యొక్క పరిస్థితి అదే భారతదేశంలో. వీళ్ళ మీద లీడర్ ఆఫ్ అపోజిషన్ రాహుల్ గాంధీ అనే వ్యక్తి ఒక పెద్ద సిరీస్ ఆఫ్ ప్రూఫ్స్ తీసుకొచ్చి ప్రజల ముందు పెట్టాడు. ఈ స్కామ్, ఇది ఎన్ని స్కాములు అని చెప్పి సిరీస్ ఆఫ్ ప్రూఫ్ తీసుకొచ్చి పెట్టాడు. అతను ఆధారాలతో సహా ప్రూవ్ చేశాడు ఇది జరిగిందని. అది జరిగితే మళ్ళీ ఏదో ఒక కాంట్రవర్సీలో ఇరుక్కుంటున్నారు ఎలక్షన్ కమిషన్ ఏదో ఒక కాంట్రవర్సీ. ఇది నిన్న బిఎంసి దగ్గర ఈ కాంట్రవర్సీలో ఇరుక్కున్నారు. ఏంటిది? ఇంక్ ఫ్రాడ్. కొంతమంది సోషల్ మీడియాలో వీడియోలు తిప్పుతున్నారు, ఇంక్ ఫ్రాడ్ జరిగింది బిఎంసి ఎలక్షన్స్లో. అంటే ఏంటని ఇంక్ ఫ్రాడ్ అంటే, మనకి గతంలో ఎప్పుడైనా మీరు ఓటేసిన తర్వాత మీ బొట్టిన వేలకి మార్క్ వేస్తారు, ఇంక్ వేస్తారు కదా, ఎలక్షన్ ఓటేసినట్టుగా. ఇండెలిబుల్ ఇంక్ వాడేవాళ్ళు, ట్రెడిషనల్ ఇండెలిబుల్ ఇంక్ వాడేవాళ్ళు. ఈ ట్రెడిషనల్ ఇండెలిబుల్ ఇంక్ అనేది ఒక రోజు వరకు అలానే ఉండేది మీ బొట్టిన వేల మీద, అది పోదన్నమాట. కానీ బిఎంసి ఎలక్షన్లో కొత్తది ఏదో మార్కర్ పెన్స్ వాడారట. ఇండెలిబుల్ ఇంక్ కాకుండా మార్కర్ పెన్ వాడారట. ఈ ఇంక్ కాకుండా ఏదో మార్కర్ పెన్ వాడారట బిఎంసి ఎలక్షన్స్లో. దాన్ని కొంతమంది ఆ మార్కర్ పెన్ పెట్టిన మార్క్ని వాళ్ళు ఎసిటోన్ అనేటువంటి ఇది ఉంటుంది, ఎసిటోన్ నెయిల్ పాలిష్ రిమూవర్ తోటి ఇట్లా రిమూవ్ చేస్తే పోయినట్టుగా వీడియోలు తీసి సోషల్ మీడియాలో వదిలేరు. ఈ మార్కర్ పెన్ పెట్టారు, ఇదిగో చూడండి నెయిల్ పాలిష్తో పోతుంది, ఎసిటోన్ లిక్విడ్తో పోతుంది అని చెప్పి వీడియోలు తీసి సోషల్ మీడియా వదిలేరు. కొంతమంది అయితే ఇదేమంటారు, శానిటైజర్ పెట్టినా కూడా పోతుంది అని చెప్పి సోషల్ మీడియాలో వీడియోలు తిప్పారు నిన్నంతా బిఎంసి ముంబైకి సంబంధించి. ఓకే, ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ ఏమన్నారు ఎలక్షన్ కమిషన్? మోడర్న్ మార్కర్ పెన్. ఎలక్షన్ కమిషను ఏమంటే ఆరోపణలు వస్తున్నాయి, వీడియోలు తిరుగుతున్నాయి సోషల్ మీడియాలో, మీరు ఇంక్ ఫ్రాడ్ ఏదో చేశారట, మీరు పర్మనెంట్ మీ ఇంక్ వేయకుండా నార్మల్ ఇంక్ వేసి మొత్తం నెయిల్ పాలిషర్తో రిమూవ్ చేసుకుని మళ్ళీ డూప్లికేట్ ఓట్లు వేసారట మీరు అనే ఆరోపణలు వస్తున్నాయి. అంటే మేము యూజ్డ్ మోడర్న్ మార్కర్ పెన్ అన్నాడు. నువ్వు మోడర్న్ మార్కర్ పెన్ అయితే పాతదానికంటే బెటర్గా ఉంటే మోడర్న్ అని అంటారు. ఓకే, నీ టెక్నాలజీ అనేది డెమోక్రసీ మీద నమ్మకం కలిగించాలి. నేను ఈవీఎం వాడాను అన్నావు, ఈవీఎం వాడాను అంటే ఈవీఎం వల్ల నమ్మకం కలగాలి, అనుమానం కలగకూడదు. నువ్వు ఈవీఎం వాడిన తర్వాత, బ్యాలెట్ పేపర్ వాడిన తర్వాత వాడేటప్పుడు ఎన్ని ఆరోపణలు వచ్చాయి? మహా అయితే బ్యాలెట్ పేపర్ ఈ ఇంకు తీసుకెళ్ళి బ్యాలెట్ బాక్సుల్లో పోసి మురిగిపోయేటట్టు చేసేవాళ్ళు, బ్యాలెట్ బాక్సులు ఎత్తి తీసుకెళ్ళి బాయిల్లో లేకపోతే తగలబెట్టేవాళ్ళు. లేదు, మ్యాక్సిమం 1-2 జరిగేవి, అక్కడ రీఎలక్షన్ జరిగేవి, అంతేకాదు స్కామ్ జరిగేవి కాదు. నువ్వు ఈవీఎం వాడిన తర్వాత ఎన్ని స్కామ్ ఆరోపణలు, సాఫ్ట్వేర్ పెట్టి వాడారని, మ్యానిపులేట్ చేశారని, ఈవీఎం చేశారని, ఇన్ని ఆరోపణలు ఎదుర్కొంటున్నప్పుడు యువర్ టెక్నాలజీ ఈస్ కిల్లింగ్ ది కాన్ఫిడెన్స్ ఇన్ ది డెమోక్రటిక్ సిస్టమ్, దెన్ దే డోంట్ యూజ్ ద టెక్నాలజీ. అలాగే మోడర్న్ మార్కర్ పెన్ అనేది నువ్వు ఇంక్ వేసినప్పుడు ఒక రోజు ఉంటే, నువ్వు మోడర్న్ పెన్ తీసుకొచ్చినప్పుడు 2 రోజులు ఉండాలి, అంతే కదా. ఇప్పుడు ఇండెలిబుల్ ఇంక్ వాడినప్పుడు ఒక రోజు దాకా పోదు అది, లేదా 2-3 రోజులు పోదు అది. లేదండి మోడర్న్ పెన్ తీసుకొచ్చాను అన్నప్పుడు నువ్వు అదైతే 4 రోజులు పోకుండా ఉంటే నువ్వు మోడర్న్ అంటారు దాన్ని, హై ఎండ్ టెక్నాలజీ వాడినట్టు. నువ్వు అది ఊరికే నెయిల్ పాలిష్తో పోయేదాన్ని బట్టి నేను మోడర్న్ పెన్ వాడానంటే నమ్ముతారా? అది డెమోక్రటిక్ సిస్టమ్ నమ్ముతారా? ఇది జరిగింది. ఓకే, సో అదొకటే కాదు, కొన్ని ఆరోపణలు కూడా ఉన్నాయి. ఓటర్ లిస్ట్లో కొన్ని నేమ్స్ మిస్ అయినాయట, టెక్నికల్ గ్లిచెస్ అట, అవి పనిచేయలేదట, ఈవీఎంలు చాలా పనిచేయలేదట,
నొక్కుతుంటే ఏ సతాయిస్తున్నాయంటే టెక్నికల్ గ్లిచెస్ వచ్చాయని. పోలింగ్ స్టేషన్లకు సంబంధించిన ఆరోపణలు కూడా, పోలింగ్ స్టేషన్లు వాడికి ఇచ్చిన స్లిప్ మీద ఏమో సోన్సో పోలింగ్ బూత్ సోన్సో అని, అక్కడికి వెళ్తే నీ పేరు ఇక్కడ లేదు వేరే దగ్గర ఉందని చెప్పి అదే పోలింగ్ స్టేషన్ మ్యానిపులేషన్ కూడా జరిగిందని కన్ఫ్యూజన్ చేశారని చెప్పి ఆరోపణలు. ఓకే, డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ దగ్గర కూడా ఏదో ఆధార్ కార్డు ఏదో చూపించాలి కదా, ఎలక్షన్కి వెళ్ళి ఓటర్ కార్డు చూపించాలి కదా, ఓటర్ కార్డు ఏం లేకుండా డబ్బులు ఇస్తే వదిలిపెట్టారు అనేటువంటి ఎవడో రాశాడు సోషల్ మీడియాలో. సో ఇవన్నీ కూడా ఏంటంటే అన్చెక్డ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్, ఇవన్నీ కూడా మళ్ళీ ఆరోపణలు వచ్చినాయి. నేను అదే ఏముందంటే ఒకసారి ఆరోపణ వచ్చినప్పుడు నా మీద ఆరోపణలు చేస్తున్నారు, నన్ను దొంగ అంటున్నారు, నేను మంచోడిగా ఉండాలి ఈ రోజు నుంచి అనుకోవాలి ఎవడైనా, అంతే కదా. ఇదంతా రాజకీయ నాయకులు ఇప్పుడు పొలిటికల్ స్కామ్లు చేస్తారు, స్కామ్లు దొరుకుతారు. ఇప్పుడు ఎక్కడో ఫైనాన్షియల్ స్కామ్ దగ్గర ఎక్కడో రాజకీయ నాయకుడు దొరుకుతాడు. దొరికినప్పుడు ఏమన్నా నేను దొరికాను, నా పరువు పోయింది, నన్ను స్కామ్స్టర్ అంటున్నారు, ఇంక రెండోసారి చేయకూడదు అని అనుకోరు, మళ్ళీ చేస్తారు. ఎందుకంటే ఇంక మరి అది దే ఆర్ హ్యాబిచువేటెడ్ ఆఫ్ దాట్. ఇంకా అక్కడ ఇంక సిగ్గు ఏముండదు, ఇంక సిగ్గుపట్టం కానీ పరువు పోయిందంటూ ఏముండవు అనమాట. ఇప్పుడు ఈ ఎలక్షన్ కమిషన్కి ఇక పరువు ఏమీ లేవు, ఎందుకంటే ఆరోపణలు చేస్తూ ఉన్నారు, ఆరోపణలు ఎదుర్కొంటారు. ప్రతి ఎలక్షన్లో ఏదో ఒక ఎలక్షన్ కమిషన్కి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఇప్పుడు ఈయన గవర్నమెంట్ కూడా ఆరోపణలు ఎదుర్కొంది. ఓకే, ఎలక్షన్ ఫెయిల్ టు కమ్యూనికేట్ ప్రాపర్లీ. ఇది మార్చి నేను వేరేది పెడుతున్నప్పుడు కరెక్ట్గా కమ్యూనికేట్ చేయాలి. ఈ మోడర్న్ దీనికి డిఫరెన్స్ చెప్పలా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆపరేషన్ కన్ఫ్యూజన్ తీసేయాలి. ఆపరేషన్ కన్ఫ్యూజన్ కంటిన్యూస్గా చేస్తున్నారు. ఓకే, సో మోర్ ఓవర్ కంప్లైంట్ వచ్చిన తర్వాత దే ఆర్ వెరీ స్లో టు రియాక్ట్. అపోజిషన్ నాయకుడు రాహుల్ గాంధీ వ్యక్తి ప్రెస్ మీట్లు పెడితే వాళ్ళు అసలు రెస్పాన్స్ కూడా ఇవ్వరు. ఎప్పుడో ఫస్ట్ 2-3 ప్రెస్ మీట్లకి ఇల్లాజికల్ రెస్పాన్సెస్ ఇచ్చారు, ఆ తర్వాత పెట్టిన ప్రెస్ మీట్లకి రెస్పాన్స్ కూడా ఇవ్వాలి. ఎందుకంటే దే నో దట్ దే హ్యావ్ డన్ సంథింగ్ అని రాహుల్ గాంధీ అన్నాడు. ఈసీ డిడ్ నాట్ రిప్లై టు మై ప్రజెంటేషన్ బికాస్ దే నో దట్ దే డిడ్ ఫ్రాడ్ అని చెప్పి రాహుల్ గాంధీ అన్నాడు, పార్లమెంట్లో చెప్పాడు డైరెక్ట్గా అది. ఓకే, సో అందుకని దే ఆర్ వెరీ స్లో టు రియాక్ట్ టు దీస్ ఎలిగేషన్స్. ఇవాళ చేసుకుంటూ చేయనండి, మన ఎట్లా గెలవడం కావాలన్నట్టుగా వెళ్తున్నారు అనమాట. సో కంట్రోల్ ఎలక్షన్ మెషినరీ. ఇప్పుడు గవర్నమెంట్ జనరల్గా ఇప్పుడు ఎవరైతే అధికారంలో ఉంటే వాళ్ళు ఏం చేస్తారు, ఎలక్షన్ మెషినరీని వాడారు అని చెప్పేసి ఆరోపణలు వస్తాయి. ఇంటెన్షనల్గా మ్యానిపులేట్ చేస్తున్నారు, నెగ్లిజెంట్ మ్యానిపులేషన్, ఇది నెగ్లిజెన్స్, ఇవన్నీ కూడా మ్యానిపులేటివ్ నెగ్లిజెన్స్. ఇది ఏదో కావాలని చేయటం కాదు, కావాలని చేస్తున్నారు అనేది. ఓకే, ఏదైనా సరే మనం ఏంటంటే ఫెయిర్నెస్ అండ్ ట్రాన్స్పరెన్సీ అనేది లేకపోతే ఇక్కడ బ్యాడ్ అయ్యేది ఎలక్షన్ కమిషన్ కాదు, బ్యాడ్ అయ్యేది ప్రభుత్వం కాదు, బ్యాడ్ అయ్యేది గవర్నమెంట్ కాదు, బ్యాడ్ అయ్యేది దేశం, ప్రజాస్వామ్యం, దేశం అనేటువంటి చెడ్డ పేరు వచ్చేది. బికాస్ ది బ్యాడ్ నేమ్ విల్ కమ్ టు ది డెమోక్రటిక్ సిస్టమ్ ఇన్ ఇండియా, నాట్ టు ఎలక్షన్ కమిషన్, నాట్ టు ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, నాట్ టు ఎ పొలిటికల్ పార్టీ. The entire electoral system will get bad name if fairness and transparency is not seen. It should be appeared. Okay, what fairness and transparency should be appeared before eyes. It should be seen with our eyes. We should be able to see the transparency and fairness. Otherwise, the biggest loser is the democratic system in India, not the election commission. That's what I want to say. Thank you. Namaskaram.